ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ మహేశ్వర ఛానల్. ఈరోజు సండే కదా, ఈరోజు మా ఇంట్లో ఏంటో చూసారా, చేపల పులుసు. దీనికోసమని నేను చేపల్ని ఒక 2.5 kgs చేపలను తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టానండి. దానికి కావాల్సిన మసాలా అంతా కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పాటి బాండీని పెట్టుకోవాలండి. పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్, నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. చేపలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఆయిలే పడుతుంది కాబట్టి నేను దీంతో 3 ఫుల్గా వేసాను. కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, దానికి సరిపడా చింతపండుని ఇలా చక్కగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి చింతపండు రసాన్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. దీంతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. చూసారు కదా, ఫస్ట్ నేను కరివేపాకు వేసుకున్నాను, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం గరిటె ఇలా తిప్పుకుంటూ ఉంటే అవి ఫ్రై అవుతాయి త్వరగా. చూడండి, ఇలా చక్కగా వేస్తున్నాయి కదా. ఎప్పుడైనా చేపల కూర అనేది వెడల్పాటి పాత్రలోనే చేసుకోవాలండి. ఎందుకంటే పీస్ అనేది, ఆ చేప ముక్క అనేది విరిగిపోకుండా, కొంచెం చితర అవ్వకుండా ఉంటుందన్నమాట. పులుసు కూడా మనం చక్కగా నీట్గా ఉడకడానికి కూడా అనువుగా ఉంటుంది, ముక్క కూడా ఫ్రీగా ఉడుకుతుంది. అదే చిన్న సైజు మనం రోజు రెగ్యులర్గా వాడే కూర వాటిల్లో చేసుకుంటే అది సరిగా రాదండి పులుసు అనేది. ఇప్పుడు చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. అయితే నేను ముందుగా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కలిపిన పేస్ట్ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి. గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. చూడండి, ఇంత కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి అండి. ఇది పచ్చిమిర్చి అంటే ఎక్కువ కాదండి, ఒక 2 మిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఇలా దీన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఆనియన్ పేస్ట్ మాత్రమే వేసుకున్నా సరిపోతుంది. నేను కొంచెం ఆనియన్స్ కూడా మామూలుగా పీసెస్ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే మనకి కూర అనేది గ్రేవీ చిక్కగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు మొత్తం కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మనం. చూడండి, ఇలా మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి, చేపల పులుసు ఎప్పుడు కూడా స్టీల్ పాత్రలోనే చేసుకోవాలని ఈ మధ్య చూపిస్తున్నారు. అది కరెక్టేనండి. కాకపోతే ప్రజెంట్ కొంచెం పెద్ద పాత్ర అందుబాటులో లేక అల్యూమినియం గిన్నెలో చేస్తున్నానండి. దయచేసి గమనించండి. మీరు కనుక మీ ఇంట్లో స్టీల్ గిన్నెలు అవైలబుల్గా ఉంటే అందులోనే చేసుకోండి. ఎందుకంటే చింతపండుకు సంబంధించినవి, పులుపుకి సంబంధించినవి ఏవైనా కానీ ఇప్పుడు స్టీల్నే వాడమని చెప్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ అల్యూమినియం. హాయ్ అండి, నా పేరు విజయ్. ఇప్పుడు ఈ మధ్యన సైంటిఫిక్గా రుజువైన విషయం ఏంటంటే అల్యూమినియం పాత్రలను వాడకూడదు అన్నారు. ఎందుకంటే అల్యూమినియం పాత్ర అనేది మనం వంట వండేటప్పుడు అందులో ఉన్న చింతపండు రకరకాలైన కూరలు వండేటప్పుడు అల్యూమినియం అనేది అందులో కరిగిపోయి మనం వండే కూరల్లో కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన అల్యూమినియం అనేది మన బాడీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అల్యూమినియం పాత్రలని అవాయిడ్ చేసి స్టీల్ పాత్రను వాడమని చెప్తున్నారండి. అల్యూమినియం వాడటం వల్ల అల్యూమినియం కరిగిపోయి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బ్లడ్లోకి కలిసిపోయి ఆ కిడ్నీస్ని డ్యామేజ్ అని కానీ లివర్ని డ్యామేజ్ అని కానీ ఇంకొకనాం. కాబట్టి మనం అల్యూమినియం పాత్రలని వాడకుండా స్టీల్ పాత్ర వాడదామని సైంటిఫిక్గా రుజువైంది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మనందరం కూడా అల్యూమినియం పాత్రను అవాయిడ్ చేసి స్టీల్ పాత్రలు మాత్రమే వాడదాం. సో ఈసారి మాత్రం ఇంట్లో అల్యూమినియం పాత్ర ఉంది కాబట్టి మా మేడం గారు అల్యూమినియం పాత్ర ఉంటున్నారు. నెక్స్ట్ టైం మాత్రం ఈసారి కంపల్సరీగా స్టీల్ పాత్రలోనే మనం వంట చేసుకుందాం. చూడండి, ఇలాగా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఇలా చక్కగా ఎర్రగా వేయిందండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది చేపల పులుసు అన్నీ కలిపి కూడా పెట్టేసి వండుతూ ఉంటారు. అది ప్రాంతాన్ని బట్టి వారి వండుకునే స్టైల్ని బట్టి కూడా అలా చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇలానే విడిగా ఫ్రై చేసుకుంటూ చేస్తానండి. రెండు చేపల కూర టేస్టీగా ఉండాలంటే దేనికైనా ఒక సీక్రెట్ మసాలా అనేది ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఆనియను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేశాను. ఇప్పుడు నేను ఇంకో మసాలా కూడా దీనికి యాడ్ చేయబోతున్నాను. అదేంటంటే దీంట్లో నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, చెక్క, లవంగం అన్నీ కలిపి మిక్స్ చేసిన పేస్ట్, ఎండు కొబ్బరి కూడా వేశానండి. ఇదనమాట. దీనివల్ల చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఎండు కొబ్బరి వేయటం వల్ల కూర కొంచెం మనకి గ్రేవీ వస్తుందండి. సో ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన రెసిపీ అండి. మా అత్తగారు చేపల పులుసు చాలా బాగా చేస్తారండి. ఎలా చేసినా కానీ టేస్ట్గా ఉంటుంది మా అత్తగారు. అందుకే మా వారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అందుకనే నేను రెగ్యులర్గా చేపలు చేయడానికే ఇష్టపడతానండి. చూడండి, ఇలా ముక్కల్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న ముక్కల్ని మనం ఏం చేయాలంటే ఈ మసాలాలో వేసుకోవాలి. చాలామంది పులుసు పోసుకున్న తర్వాత కూడా వేసుకుంటారండి. కాకపోతే ఇలా చేయడం వల్ల కొంచెం పచ్చివాసన పోతుందని ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం అనేది మన రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్స్ వేసాను. ఇదేంటంటే మెంతి పసుపు అండి. మెంతి పసుపు అంటే మనం సాంబార్ కారం చేసుకుంటాం కదా, అలాగా సాంబారు పసుపు అనమాట. ఇది ఇంట్లో మెంతులు కూడా ఉంటాయి కాబట్టి మన చేపల పులుసులో మెంతులు కూడా వాడతాం కాబట్టి ఈ పసుపు వేసుకుంటున్నాను నేను. దీనివల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. సో అయితే జస్ట్ కొంచెం మాత్రమే ఇలా తిప్పాలండి, కొంచెం కలిసే విధంగా జస్ట్ ఒక్కొక్క పీస్ని ఇలా మనం తిప్పుకోవాలండి. తర్వాత అసలు కదిలించకూడదండి చేపల కూరని. జస్ట్ కారం వేసాను కాబట్టి ఇదంతా కూడా మనం జస్ట్ ఇలా తిప్పుకోవాలండి.
తిప్పడం వీలు కాకపోతే మనము ఒక క్లాత్ తీసుకొని దీన్ని జస్ట్ ఇలా ఎగరేసుకోవాలండి. అప్పుడు మనకి మనం వేసిన ఉప్పు కారం కూడా మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. చూసారు కదా, జస్ట్ ఇలా రొటేట్ చేయటమే తప్ప మనం ఎక్కువగా కదిపోకూడదు చేపల కూరని. చూసారు కదండి, ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా మనం కూరలో వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసారు కదండి, నేను ఇలా చింతపండు పులుసుని చక్కగా కొంచెం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. చాలా మెత్తగా ఉడికింది, మెత్తగా అయింది. ఇప్పుడు దీని నుంచి మనం గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువ తింటారని అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరు వాడుకోవచ్చు. మనకు కావాల్సినంత రసాన్ని ఇలా సపరేట్ చేసుకున్నాం. చింతపండు రసం అండి ఇది. చింతపండు పులుసుని ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఈ ముక్కల్లో పోసేసుకోవటమే. చూడండి, నేను ఇలా చిన్న చిల్లులు గిన్నె వాడుతున్నానండి. ఎందుకంటే ఈ పులుసులో ఏవైనా ఇంకా మనం తీసుకున్నప్పుడు మిగిలిన ఇలా చూసారా వేస్ట్ ఏదైనా ఉంటే అది చక్కగా కిందకి దిగిపోతుందండి. కిందకి దిగకుండా అడ్డుకుంటుందండి. రసం మాత్రమే వెళ్తుంది. చూసారు కదా, ఇంకా ఏదన్నా ఉంటే చూడండి ఇలా. దీనికోసం అని చెప్పేసి నేను ఇది వాడతానండి. చూసారు కదా, ఈ వేస్ట్ కూడా దిక్కకుండా ఉంటుంది. మనం ఎంత చేతితో తీసినా కానీ ఎంత కొంత వేస్ట్ అనేది పులుసులో ఉంటుంది. అది సపరేట్ చేసుకోవడం కోసం ఈ హోల్స్ గిన్నె వాడండి. చూడండి, పులుసు పోసుకున్న తర్వాత ముక్కల్ని చేతితో కదపొద్దని చెప్పాను కదా, ఇలా క్లాత్ పట్టుకొని నేను ఇలా అయితే కొంచెం సరి చేసుకుంటున్నానండి ముక్కల్ని. మా సారికి పులుపు అంటే ఇష్టం అండి, అందుకని నేను పులుపు కోసమని ఇంకొంచెం పులుసు యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు మనం పులుసు పోసుకున్నాం కదండి, ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలు మునిగేంత వరకు పోసానండి, సరిపోతుంది. ఆల్రెడీ ముందుగానే ఉప్పు కారం మసాలాలన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇక మనం ఈ పులుసులో ఈ ముక్కలు ఉడికేలా చేసుకోవాలి. ఉడికిన తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే మాత్రం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లాత్ పట్టుకొని ఒకసారిగా ఇలా తిప్పేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం కూడా పులుసు మొత్తం పోసుకున్న తర్వాత కావాల్సిన వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్నీ వేసాం. ఇందులో మసాలా ఫ్రై అయిపోయింది, ఉప్పు కారాలు వేసుకున్నాము, మసాలా వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాము. చివరగా ముక్కలు వేసుకొని పులుసు పోసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ముక్కలు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఈ పులుసులో చక్కగా ముక్క ఉడికిపోతుందండి. ఉడకడానికి కూడా ఎక్కువ సమయం ఏం తీసుకోదు, 10 minutesలో అయిపోతుంది. చూసారండి, ఆల్రెడీ పులుసులో ముక్కలు వేసాను కదా, ఈ ముక్కలు సపరేట్ చేసుకున్నానండి. ఇది ఫ్రై కోసం, ఇది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇదేంటో చెప్పగలరా మీరు? ఈరోజు మేము ఫిష్ తీసుకొచ్చాం కదా, ఆ చేపకి వచ్చిన అండి, చేప ఎగ్స్ అంటారు. సో దీన్ని కూడా చాలా మంచిగా కుక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే తీసుకొచ్చిన ఆ జనని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని వాటర్ పోసి ఇలా బాయిల్ చేశానండి. బాయిల్ అయిన తర్వాత 5 minutes తర్వాత మనం దాన్ని వడకట్టేయాలన్నమాట, అంటే సెపరేట్ చేసుకోవాలి. వాటర్ని తీసేసి ఇలా అవుతుంది. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి.
ఇలా చేయటం వల్ల ఈ ఇది నీచు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. చూడండి పులుసు చాలా చక్కగా ఉడుకుతుంది. జస్ట్ అలా ఇలా వాటిని జస్ట్ కదిలించాలంతే అండి. జస్ట్ కదిలించండి అంతే. జస్ట్ ఇలా గరిటె పెట్టి కదిలించండి అంతేగాని తిప్పమాకండి. తిప్పితే ముక్క అనేది చిదరైపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా అనేసి ఊరుకోండి. చూసారా పులుసు చాలా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇంకొంచెం ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర పొడి మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం మధ్యలో క్లాత్ పెట్టి ఇలా ఇలా కదిలించుకోండి. జస్ట్ ముక్కని రొటేట్ చేసుకోవటం కోసం మాత్రమే, అటు ఇటుగా వేవ్స్ లాగా ఇలా కదిలించుకోవటం కోసం మాత్రమే గరిటె వాడండి. అంతేగాని మొత్తానికి గరిటెతో తెప్పకూడదు. కొత్తిమీర కూడా చక్కగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పులుసు మాత్రం చక్కగా ఉడికిందండి. ఉప్పు కారం కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక ముక్కని ఇలా గరిటెలోకి తీసుకొని ఇలా మెదిపి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇక మనం ఫైనల్గా ముక్క ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. దీనికి కావాల్సినంత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. చూడండి ఇది పొడి మసాలా అండి. అంటే మనము ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్న పొడి మసాలా అండి. ఇది ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. సో దీన్ని నేను ఫైనల్గా యాడ్ చేస్తున్నానండి. ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన ధనియాల పౌడర్ అన్నీ వేసేసాం కూడా. అయితే ఇది వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి మా వారికి ఇష్టం అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీనివల్ల దీని యొక్క చిక్కదనం పెరుగుతుంది, ఇంకా కూడా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. చూసారా అండి, ఫైనల్గా టేస్టీ చేపల పులుసు రెడీ. ఇది నా స్టైల్ చేపల పులుసు అండి. మీరు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.